పథకాలు నేను ఇవ్వలేను అని చంద్రబాబు చేతులెత్తేసాడు. డబ్బులు లేవు, డబ్బులొచ్చినప్పుడు ఇస్తాను. హ్మ్. ఇప్పుడు డబ్బులు లేవు కాబట్టి నేను ఇవ్వలేనని జెప్పేసాడు ఓపెన్‌గానే. సో, ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఇప్పటివరకు నోరు విప్పలేదు. సో, ఒక ప్లాన్ ప్రకారం జగన్ అటాక్ చేయాలి ఈ ప్రభుత్వాన్ని. ఎందుకంటే డైరెక్ట్‌గా చంద్రబాబే చెప్పేసాడు కాబట్టి ఇప్పుడు ఆ వీడియోని చంద్రబాబు చెప్పిన వీడియోలంతా కూడా విపరీతంగా తీసుకెళ్ళి, జనంలోకి తీసుకెళ్ళి, ఈ 8 నెలల్లో నేను గాని ఉండుంటే, నా ప్రభుత్వం ఉంటే ఒక్కొక్క కుటుంబానికి ఎంతెంతొచ్చేది అనేది లెక్కలతో పాటు ఇవ్వాలి. అట్లాగే చంద్రబాబు ఏం చెప్తున్నాడు, దీనికంతా కారణం జగనే. జగన్ గతంలో ఆర్థిక వ్యవస్థని సర్వనాశనం చేసిపోయాడు. అందుకే డబ్బులు లేవని. దానికి కూడా సమాధానం ఇవ్వాలనేది విత్ డేటా. హ్మ్. అంటే చంద్రబాబు 2019లో దిగిపోయిన నాటికి చంద్రబాబు ఎన్నప్పులు చేశాడు. ఖజానాలో 100,00,00,000 మాత్రమే పెట్టేసిపోయాడు. దాని తర్వాత చంద్రబాబు అప్పుల మీద వడ్డీ కట్టుకుంటూ నేను ఏ ఏ కార్యక్రమాలు చేశాను, సంవత్సరానికి నేను 77,000,00,00,000 సంక్షేమం దీనికిచ్చాను. దానివల్ల నాకు కొంత అప్పయింది. చంద్రబాబు అప్పు కంటే నా అప్పే తక్కువ. అట్లాగే నా పీరియడ్‌లో జీఎస్టీలు ఇవన్నీ కూడా పెరిగాయి. వృద్ధి రేటు పెరిగింది. ఇవన్నీ జగన్ చెప్పాలని ఒక ప్లానేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఆహ్, కేడర్‌లో గూడా ఒక ఉత్సాహం నింపాలి. ఎందుకంటే విజయసాయి రెడ్డిది పెద్ద షాక్ అని చెప్పాలి. అవును సార్. విజయసాయి రెడ్డి వెళ్ళిపోవడం అది గూడా వ్యక్తిగత కారణాలంటున్నారు. కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఆ కన్‌ఫ్యూజన్ తీర్చేదానికి విజయసాయి రెడ్డి నాకేం జెప్పాడు, నేను విజయసాయి రెడ్డికి ఏం జెప్పాను, సో దీనివల్ల మన పార్టీకి నష్టమా? లాభమా? దీన్ని ఎలా మనం ఎదుర్కోవాలి? ఇవన్నీ గూడా జగన్ చెప్పాలని ప్లాన్ జేస్తూ కేడర్‌కి ఆహ్, ద్వితీయ శ్రేణి నాయకత్వానికి చెప్పాలనే ఒక ప్లాన్ ఉంది. అలాగే ఆహ్, చంద్రబాబు ఇచ్చిన హామీలు వాటిని బలంగా తీసుకెళ్ళాలి. ముఖ్యంగా సూపర్ సిక్స్ పేరుతో ఆయన ఏమేమి చెప్పాం మహా సిక్స్ పేరుతో 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డకి నెలకి రూ. 1,500 జమ చేస్తానని, అట్లాగే తల్లికి వందనం పేరుతో ఒక తల్లికి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఆ పిల్లలందరికీ 15,000 పర్ ఇయర్ వేస్తానని, అట్లాగే దీపం పథకం కింద సంవత్సరానికి ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని, అట్లాగే ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని, అట్లాగే అన్నదాత పథకం కింద రూ. 20,000 రైతుకు సంవత్సరానికి ఇస్తామని, అట్లాగే ప్రతి ఇంటికి కుళాయి ట్యాపు కడతామని, ఆహ్, ఇప్పిస్తామని, అట్లాగే 20,00,000 ఉద్యోగాలు యూత్‌కి ఇస్తామని, యువగళం పేరుతో నిరుద్యోగ భృతి 3,000 ఇస్తానని, అట్లాగే రిచ్ టు పూర్ పేదలందరినీ డబుల్‌గా వాళ్ళకిప్పుడు ఎంత ఆదాయం ఉందో దానికి డబుల్‌గా హ్మ్. 5 ఏళ్లలో చేస్తానని ఇలాగా రకరకాల హామీలు ఇచ్చేశారు. వాటినిప్పుడు నెరవేర్చే పరిస్థితి లేదు. ఒక్క పెన్షన్‌లు తప్ప మిగతా ఏది కూడా అమలు కావట్లేదు. ఆల్రెడీ ఆరోగ్యశ్రీలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవన్నీ కూడా కట్ అయిపోయినాయి. అందుకని ప్రధానంగా జగన్ ఒకటి ఫీజు రీయింబర్స్ మీద ఆల్రెడీ జనవరి ఫిబ్రవరి 3 తేదీ ఆందోళనకు కూడా సిద్ధమయ్యారు. అయితే ఇప్పుడు జగన్ వచ్చినాక దాన్ని పోస్ట్‌పోన్ చేసుకొని, జగన్ వచ్చినాక ఒక ప్లాన్ ప్రకారం ఫీజు రీయింబర్స్‌మెంట్ మీద, హ్మ్. తర్వాత ఉచిత బస్సు మీద ఒక్కొక్క పథకం మీద ఎవరైతే ఇప్పుడు నష్టపోయారు గదా! ఇప్పుడు అవును సార్. ఒక తల్లికి కనీసం 15,000 హ్మ్. వచ్చుండేది. ప్రతి బిడ్డ ఒక బిడ్డకైనా. అవును. ఇప్పుడేందంటే ఈ 15,000 రాలేదు. రైతులకి జగన్ 13,000 ఇస్తున్నాడు. ఇప్పుడు అది రాలేదు. 20,000 అన్నాడు ఈయన. ఈయనకి ఆశపడిపోయారు. అందువల్ల జగన్ ఏందంటే నేను పలావ్ ఇస్తున్నా మీకు, చంద్రబాబు బిర్యానీ ఇస్తానన్నాడు. మీరు బిర్యానీ దగ్గరికి పోయారు. హ్మ్. బిర్యానీ లేదు, పలావ్ గూడా లేదు అవును అన్న సార్. హ్మ్. స్లోగన్‌తో వెళ్దాలనే ఒక ప్లాన్‌లో ఉన్నాడు. సో, ఇది అంటే జ కూటమిలో గూడా ఆల్రెడీ కొంత గందరగోళం కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా 'పవన్ కళ్యాణ్' వర్సస్ లోకేష్ అన్న హ్మ్. ఒక ఇది బయటకొచ్చింది. అలాగే కూటమిలో కొంతమంది సీనియర్ నాయకులు లోకేష్ డిప్యూటీ సీఎం అవ్వడాన్ని గూడా వ్యతిరేకిస్తున్నారు. ఆహ్, ఈ అంటే ఇంకొకటేందంటే గత కొంతకాలంగా మోడీ గాని, అమిత్ షా గాని పవన్ కళ్యాణ్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నారు. నిజానికి ఇవ్వాల్సింది చంద్రబాబు. చంద్రబాబు మద్దతు లేకపోతే అక్కడ మోడీ ప్రభుత్వం కష్టాల్లో ఉంటది. కానీ ఇక్కడ జూస్తే చంద్రబాబు అమరావతికి కొంత అప్పు తీసుకురాగలిగాడు. తర్వాత దీనికి విశాఖ ఉక్కుకి కొంత డబ్బులు తీసుకురాగలిగారు తప్ప ఈ పథకాలకు సంబంధించి ఏ రకమైన డబ్బులు తీసుకురావట్లేదు.
అట్లాగే ఇక్కడ సంపద సృష్టిస్తాను నేనైతే. అప్పుడు అడిగారు అందరూ, మీరింత ఎలా ఇస్తారు? జగన్ ఇచ్చిన దానికంటే మీరు జగన్ 77,000 కోట్లు ఇస్తేనే ఇంత అప్పులైతే, అవును. మీరు 1,30,000 కోట్లు సంవత్సరానికి ఎక్కడి నుంచి తీసుకొస్తారని అడిగినప్పుడు, నేను సంపద సృష్టి చేసి తీసుకొస్తన్నాడు. 8 నెలలు అయిపోయింది. ఇప్పుడేమో ప్రతిదానికి జగన్ మీద ఎంతకాలం జగన్ మీద నువ్వు చెప్పుకుంటూ గడిపేస్తారు మీరు అన్న ఒక విమర్శలైతే ప్రజల్లో కూడా ఈ డిస్కషన్ మొదలైంది. అలాగే గవర్నెన్స్‌కి సంబంధించి కూడా రెవెన్యూ డిపార్ట్‌మెంట్ ఇవి గాని ఈ సచివాలయ ఉద్యోగుల్ని తగ్గించే పరిస్థితి కనిపిస్తా ఉంది. సో, ఉద్యోగుల్లో గూడా ఒక అభద్రతా భావం క్రియేట్ అయింది. సో, చాలా చోట్ల సచివాలయాల్లో ఉద్యోగాల్ని మేము తగ్గిచ్చేస్తామని జెప్తున్నారు. అందువల్ల వాళ్ళు గూడా కొన్ని సంఘాలంతా కలిపి ఉద్యమానికి పిలిపిస్తున్నాయి. సో, ఈ నేపథ్యంలో జగన్‌కి ఇది రైట్ టైము. మనం ఇప్పుడు హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ఇప్పుడు రైట్ టైం మనకి. జనాల్లోకి ఇప్పుడైతే మనం బలంగా వెళ్ళొచ్చు. మనకెక్కడ పోయినా ఆదరణ లభిస్తది అన్న పద్ధతిలో వెళ్తున్నాడు. సో, ఈ టైంలో ఒకవేళ అరెస్టులు చేసినా గూడా, వైసీపీ నాయకులను అరెస్టులు చేసినా గూడా, అది గూడా మంచి మైలేజ్ వస్తది. అంటే మేము ప్రజల తరపున పోరాడుతుంటే అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు అన్నది బలంగా తీసుకెళ్లొచ్చు అన్న ధోరణితో జగన్ ప్లాన్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. మరి దీన్ని చంద్రబాబు ఎట్లా ఎదుర్కొంటాడు? చంద్రబాబు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఆహ్, పార్టీలో మన కూటమిలోనే ఉంటూ ఒక ఇబ్బందికరమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాడు. తర్వాత మోడీ, అమిత్ షాలు ఇవ్వాల్సినంత ఇంపార్టెన్స్ గాని, ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు గాని ఇవ్వట్లేదు. మరోవైపు తాను హామీలిచ్చినవన్నీ కూడా, ఎందుకంటే ఆ వీడియోలన్నీ ఉన్నాయి. తాను ఏమేమి చెప్పాడో అవన్నీ కూడా ఇప్పుడు ముందుకు తీసుకెళ్తారు. సో, ఆ హామీలు ఇచ్చినవి ఏవి కూడా నెరవేర్చే పరిస్థితి లేదు. డబ్బులు లేవని ఆయనే చేతులెత్తేసిన పరిస్థితి కనబడుతుంది. మరోపక్క ఎమ్మెల్యేలు, కింది స్థాయి నాయకులు విపరీతంగా అక్రమాలకు పాల్పడుతున్నారని ఈనాడు జ్యోతిలో రాస్తున్నారు. అట్లాగే గతంలో ఉండే వైసీపీ నాయకులు కావచ్చు, వైసీపీకి సంబంధించి వైసీపీ పెట్టిన అధికారులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఇప్పుడుకి వాళ్ళ హవా నడుస్తూనే ఉంది అని కూడా ఈనాడు జ్యోతి రోజు వాపోతున్నాయి. ఈ కాంటెక్స్ట్‌లో చంద్రబాబు, జగన్ గూడా ఇప్పుడు ప్రజల్లోకెళ్తే, ఎందుకంటే జగన్ ఖచ్చితంగా ఆదరణ ఉండే అవకాశం అయితే ఉంది. ఆల్రెడీ జగన్‌కి 40% ఓట్ బ్యాంక్ ఉంది. ఇప్పుడు ఆహ్, జ చంద్రబాబుకు ఓట్లేసిన వాళ్ళు గూడా ముఖ్యంగా పేద ప్రజలు గావచ్చు, మహిళలు గావచ్చు, విద్యార్థులు గావచ్చు, ఇలాంటి అనేక సెక్షన్‌లు చంద్రబాబు పరిపాలన, కూటమి పరిపాలన పట్ల సార్, జగన్ కుటుంబానికి చంద్రబాబు నాయుడు సేవ అనాలేమో సార్ ఈ వార్త చూస్తే కనుక. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు జగన్ కుటుంబానికి వేలాది కోట్ల కాంట్రాక్ట్స్ ఇప్పించారు అనేది న్యూస్ ఈనాడు పత్రికలోనే ప్రముఖంగా ప్రచురించారు సార్. దీని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా సీరియస్ అయినట్టు తెలుస్తుంది. అసలు ఏంటి సార్ ఈ ఇష్యూ? జగన్ కుటుంబ సేవలో చంద్రబాబు, లేదా జగన్ సేవలో తరిస్తున్న చంద్రబాబు, ఇలాగా వార్తలు వచ్చాయన్నమాట. అదేంటంటే ఇది ప్రధానంగా ఈనాడులోనే వచ్చింది. జగన్ ఫ్యామిలీలో జగన్కి వరుసకు బ్రదర్ అయ్యే వైఎస్ వెంకటరెడ్డి అనే అతని కాంట్రాక్టర్ బేస్గా అతనికి వైఎస్ఆర్ జిల్లా వేముల్లో దాదాపు 100 కోట్ల విలువైన ముగ్గురాళ్ళ కాంట్రాక్ట్, ముగ్గురాళ్ళు తయారు చేస్తారు కదా, ముగ్గు పిండి ముగ్గురు, ఆ కాంట్రాక్టు లాస్ట్ సంక్రాంతి కనుమ 15న కనుమ పండుగ రోజు అతనికి వచ్చిందనమాట. ఇది గనుల శాఖ దీన్ని రిలీజ్ చేశారు. గనుల శాఖకు సంబంధించిన విజి వెంకటరెడ్డి దీన్ని ఇష్యూ చేశాడు. సో దీని మీద ఈనాడు రాసిన మొత్తం డీటెయిల్స్ ఇలాగా, అంటే ఇది తెలుగుదేశం ప్రభుత్వం ఉందా లేకపోతే వైఎస్ జగన్ ప్రభుత్వం ఉందా అన్న డౌట్ అందరికీ వస్తుంది. ఎందుకంటే ఫెస్టివల్ రోజు, సంక్రాంతి రోజు ఆగమేఘాల మీద ఇలా చేయడం ఏంటి? ఈయన నిజానికి గతంలో కూడా 2016లో కూడా అప్లై చేశాడు, అప్పుడు రాలేదు. ఆ తర్వాత 2020లో చేసినప్పుడు కొంతవరకు జగన్ ఇచ్చాడు. సర్వే నెంబర్ 10 అండ్ సర్వే నెంబర్ 43లో కొన్ని ఎకరాలకి ఇచ్చారు. ఇది ఇప్పుడేమో 9.5 హెక్టార్లు, అంటే దాదాపు 100 కోట్ల పైన. ఇలాగ ఫెస్టివల్ రోజు ఆగమేఘాల మీద కట్టుబెట్టడం గనుల శాఖ ఎలా చేస్తుంది అనేది ఈనాడు గట్టిగా ప్రశ్నించింది. దాంతో మిగతా తెలుగుదేశం సోషల్ మీడియాలంతా కూడా చంద్రబాబు జగన్కి హెల్ప్ చేస్తున్నాడా
అన్న ఇది వచ్చింది. పవన్ కళ్యాణ్ కూడా దీని మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ జగన్ పట్ల ఎంత వ్యతిరేకంగా ఉంటాడో మనకు తెలుసు. అవును సార్. కానీ చంద్రబాబు జగన్ పట్ల కావచ్చు, జగన్ పార్టీలో చాలా మంది పట్ల కావచ్చు, ఒక సాఫ్ట్ కార్నర్ ఉన్నాడన్న విమర్శలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. ఎందుకంటే 8 months అయినా కూడా ఇప్పటికీ చాలా కుంభకోణాలు జగన్ ప్రభుత్వంలో జరుగున్నాయి. తర్వాత అనేక అక్రమాలు కావచ్చు, లేకపోతే అరాచకాలు కావచ్చు, అన్నీ ఉన్నాయి. కానీ వాటి మీద ఎక్కడా కూడా చంద్రబాబు సీరియస్గా వెళ్ళినట్టుగా మనకు కనబడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిన్న పెద్దిరెడ్డి గురించి కూడా చెప్పుకున్నాం. పెద్దిరెడ్డి అటవీ భూమి ఆయనకి 25 ఎకరాలు ఉంటే దాన్ని 75 ఎకరాలకి పెంచుకున్నాడు, ఆక్యుపై చేసుకున్న ఈనాడు రాసింది. దాని మీద కూడా చంద్రబాబు ఒక కమిటీ వేశారు. ఇట్లాంటి కమిటీలు గతంలో కూడా అనేక వాటి మీద వేశారు. అదే పెద్దిరెడ్డి మీద ఇప్పటి వరకు 3 కేసులు ఉన్నాయి. ఒకటి మదనపల్లి ఆర్డీఓ ఆఫీసులో ఫైల్స్ దగ్ధం, అప్పుడు ఎంత హడావిడి జరిగిందో మనం చూసాం. కానీ దాని మీద ఇప్పటి వరకు ఏమి చర్యలు తీసుకోలేదు. అట్లాగే ఆయన మీద అనేక హత్యా కేసులు, దోపిడీ అంటే అటాక్ కేసులు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆయన మీద ఇప్పటి వరకు పెద్దిరెడ్డి మీద చర్య తీసుకోలేదు. యాక్చువల్గా ఇక్కడ కూడా వైఎస్ వెంకటరెడ్డికి ఇచ్చిన ముగ్గురాల కాంటాక్ట్లో కూడా ఆఫీసరు పెద్దిరెడ్డి మనిషి అని చెప్తున్నారు. ఎందుకంటే పెద్దిరెడ్డికి రాష్ట్రంలో జగన్ తర్వాత పరిపాలన మీద కంప్లీట్గా పట్టు పెద్దిరెడ్డిగా ఉంది. పెద్దిరెడ్డి కొడుకు రామచంద్రరెడ్డి, వాళ్ళ కొడుకు మిథున్ రెడ్డి, వీళ్ళిద్దరే మొత్తం చూసుకునేవాళ్ళు. ఆర్థిక లావాదేవీలంతా వీళ్ళే చూసుకునేవాళ్ళు. కాంట్రాక్ట్లు కావచ్చు, ఎక్కడెక్కడ ఏమేమి ఇదే వనరులు ఉన్నాయి, దాన్ని ఎట్లా దోచుకోవాలి, పనులంతా పెద్దిరెడ్డి వీళ్ళే చూస్తారు అనేది విమర్శలు ఉన్నాయి. ఇంతవరకు పెద్దిరెడ్డి మీద చేయలేదు. అట్లాగే మనకి విశాఖ భూములకు సంబంధించి కూడా ఈనాడు రాసింది. విశాఖ భూములు గతంలో పెద్ద ఎత్తున ఆక్యుపై చేసుకున్నారు అన్న వార్తలు వచ్చాయి. దాని మీద కూడా ఇప్పటి వరకు ఏమీ చర్యలు తీసుకోలేదు అన్న విమర్శలు వచ్చాయి. అట్లాగే మనకి సీడ్ ద షిప్ అన్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు దాని మీద కమిటీ వేశారు. అదేం జరిగింది ఇప్పటివరకు తెలియదు. సో దాంట్లో కూడా ప్రధానంగా ఏంటంటే అక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళు బియ్యం పీడిఎస్ బియ్యం కుంభకోణం చేస్తున్నారు అనేది ఆరోపణలు గతంలో కూడా వచ్చాయి. ఇలాగా అనేక కుంభకోణాలు. అట్లాగే మనకి కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా ఇలాంటి వాళ్ళ మీద ఎవరి మీద కూడా ఇప్పటి వరకు ఏ రకమైన చర్యలు తీసుకోలేదు. తెలుగుదేశం వాళ్ళే పోస్టులు ఏం పెడుతున్నారంటే చంద్రబాబు ప్రభుత్వంలో రెడ్లకి ఏమీ రెడ్ల జోలికి చంద్రబాబు వెళ్ళట్లేదు, రెడ్లంటే చంద్రబాబు భయమా, లేకపోతే డబ్బులు తీసుకుంటున్నారా వీళ్ళు, లోకేష్ డబ్బులు తీసుకొని రెడ్లతో కుమ్మక్కయ్యాడా అని తెలుగుదేశం వాళ్ళే పెడుతున్నారు. ఎందుకంటే ఈ వైసీపీ దీంట్లో ఉన్న వాళ్ళల్లో రెడ్లల్లో మహా పెద్ద రెడ్డి అరెస్ట్ అంటే ఎవరు అంటే వర రవీందర్ రెడ్డి. ఆ స్థాయి అతను తప్ప ఇంకే రెడ్డిని అరెస్ట్ చేయలేదు ఇప్పటి వరకు. ఓన్లీ బీసీలని ఎస్సీలని అరెస్ట్ చేస్తున్నారు అక్కడ కూడా. అంటే ఫైనల్గా ఏంటంటే ఏ ప్రభుత్వం మారినా ఈ కింది స్థాయి ఎకనామిక్గా కావచ్చు, సోషల్గా కావచ్చు, ఎవరైతే వీకర్ సెక్షన్స్ ఉంటారో ఆ వీకర్ సెక్షన్సే బలవుతారు తప్ప రిచ్ అండ్ పవర్ఫుల్ వాళ్ళని ఏ ప్రభుత్వం వచ్చినా ఏం చేయలేదు. ఇవన్నీ వీళ్ళు మాట్లాడచ్చు. నిన్న కూడా పెద్దిరెడ్డి మా ప్రభుత్వం వస్తే తెలుగుదేశం కార్యకర్తలు అంతు చూస్తానని ప్రకటించాడు. ఆయన కూడా తెలుగుదేశం కార్యకర్తలు అంతు చూస్తానన్నాడు తప్ప తెలుగుదేశం నాయకుల అంతు చూస్తానని ప్రకటించలేదు. ఫైనల్గా అటైనా ఇటైనా కార్యకర్తలే ఇబ్బందులకు గురయ్యేది. జగన్ ఉన్నప్పుడు కార్యకర్తలను కంప్లీట్గా పట్టించుకోలేదు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కూడా అదే చేస్తున్నారు. ఈ నాయకులు వైసీపీ నాయకులతో కొమ్మక్కైపోయి వీళ్ళే చేస్తున్నారు. ఎందుకంటే చాలా చోట్ల ఈ గత 5 ఏళ్లలో వైసీపీ వాళ్ళు ఆ వనరుల మీద పట్టు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇసుకని ఎలా తవ్వాలి, ఎట్లా దాన్ని ఆర్గనైజ్ చేసుకొని ఎక్కడికి పంపించాలి, ఎలా డబ్బులు ఇవన్నీ వైసీపీ వాళ్ళకి పట్టు ఏర్పడింది. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు చాలామంది కొత్త ఎమ్మెల్యేలు వచ్చారు, కొంతమంది పాత వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే భయ్ నువ్వు ఏమీ జోక్యం చేసుకోవద్దు, నీ వాటా నీకు ఇచ్చేస్తాం, నువ్వు వచ్చి ఇప్పుడు మళ్ళీ ఇసుక తవ్వించి మళ్ళీ దాన్ని రూట్స్ ఎక్కడెక్కడ అమ్మాలి, ఇవన్నీ నువ్వు ఎందుకు శ్రమ, అవన్నీ మాకు ఆల్రెడీ ఐడియా ఉంది, మేము చేసుకుంటాం, నీ వాటా నీకు ఇచ్చేస్తాం, సైలెంట్గా ఉండు అని ఒప్పందాలు చేసుకుంటున్నారు. దానివల్ల వాళ్ళకి కూడా హ్యాపీనే కదా, తెలుగుదేశం ఎమ్మెల్యేలు కావచ్చు, కూటమి ఎమ్మెల్యేలకి మనం ఏమి చేయకుండా మన వాటా వస్తుంది, బాధలన్నీ అతను పడతాడు,
మనం ఇప్పుడు మళ్ళీ కొత్తగా మనం ఎందుకు ఆ టైంని వేరే దాని మీద పెట్టచ్చు, ఇలాగా ఒక ఇది ఏర్పడిపోయింది. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ వ్యక్తులు అటు ఇటు వాళ్ళైనా వీళ్ళైనా ఒకటే. ఇక్కడ సిస్టమ్ ఇంపార్టెంట్. అంటే మనకు ఇవాళ ఉన్న డెమోక్రటిక్ మోడల్ ఏంటంటే ఓటర్స్ని డబ్బులతో కొనడం. అది 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి ఏంటంటే అఫీషియల్గా గవర్నమెంట్స్ ఉన్నప్పుడే గవర్నమెంట్ వాళ్ళకి రకరకాల ఉచిత పథకాలు అనౌన్స్ చేసి వాళ్ళని ప్రలోభ పెట్టడం, మేము వాళ్ళకంటే ఎక్కువ ఇస్తామని చెప్పడం.